Thank you, Jesus. మనమందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. Yes, Lord. This is our time, Jesus. Our time of worship, Lord. A praise offering. A worship offering coming from our hearts, Lord Jesus. Yes, Lord. This is the best place where we can be, Lord. In your presence, Jesus. అతి శ్రేష్టమైన స్థలములో మేము ఉన్నాం యేసయ్యా. అది నీ సన్నిధి తండ్రి. ప్రతి ఒక్కరం యేసయ్య సన్నిధిలోకి వద్దాం యేసయ్య. Yes, Lord. We are called to be in your presence, Lord. We are called to worship you, Jesus. We are called to worship you in spirit and in truth, Lord. అవును ప్రభువా, ఆత్మతో సత్యముతో ఆరాధించదను యేసయ్య. Yes, Lord. The ones who worship you in truth and spirit, Lord, are the ones who please your heart, Lord. We are after your heart, Jesus. We are after your heart, Lord. Let us praise and worship him with all joy and rejoicing. Yes, Lord, we are your temple, Lord Jesus. We sing in your courts, Lord. We enter into the chambers of the King. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆనందగానముతో ఆర్భాటనాదముతో. ఆనందగానముతో ఆర్భాటనాదముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. We give you the highest praise, Lord. We rejoice in you, Jesus. Let us give him praise offering this time. నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే. నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే. జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను. జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా. చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా. సంతోషముగా నేను నా యేసయ్యా నీకై బ్రతికెదను. సంతోషముగా నేను నా యేసయ్యా నీకై బ్రతికెదను. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆనందగానముతో ఆర్భాటనాదముతో. ఆనందగానముతో ఆర్భాటనాదముతో.
స్తుతించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో Oh yes, Jesus. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో Yes, Lord, we rejoice in you, Lord. We rejoice in you, Jesus. We take delight in this worship, Lord. We give you this praise offering, Lord Jesus. Thank you, Lord. May Jesus receive the highest praise. Thank you, Lord. We bring praise offering to Jesus. ఈ శుభవేళ మనం స్తోత్ర బలులు అర్పిద్దాం దేవుడు. Yes, Lord, we offer this praise as a precious offering unto you, Lord. We offer our hearts, Lord Jesus. We offer our worship, my Jesus. శుభవేళ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా 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 to you, my Jesus. El Shaddai, సర్వశక్తిమంతుడా. El Shaddai, El Shaddai, సర్వశక్తిమంతుడా El Shaddai, El Shaddai, సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా El Shaddai, El Shaddai, సర్వశక్తిమంతుడా El Shaddai, El Shaddai, శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా 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 You are a God who sees me. El Rohi, నన్నిలా చూచువాడా. నీ కన్నులు ఎల్లప్పుడూ మమ్మల్ని చూచుచున్నాయి ప్రభువా. Yes, Lord. ఎల్లోయి ఎల్లోయి నన్నిలా చూచువాడా ఎల్లోయి ఎల్లోయి నన్నిలా చూచువాడా నన్నిలా చూచువాడా ఎల్లోయి ఎల్లోయి నన్నిలా చూచువాడా ఎల్లోయి ఎల్లోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా 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 Yes, Lord. You are my Prince of Peace, Jesus. Yehovah Shalom. శాంతి నొసగువాడా. అవును ప్రభువా, ఈ సమయంలో ఇక్కడ ప్రతి ఒక్కరికి నువ్వు శాంతిని దయచేసి. యెహోవా షాలోమ్. Yes, Lord Jesus. శాంతి నొసగువాడా. We speak peace in Jesus' name. యెహోవా We speak peace over our lives, Lord Jesus. శాంతి నొసగువాడా. శాంతి నొసగువాడా.
యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా 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 Thank you, Jesus. అను ప్రభువా ఈ సమయం యేసయ్యా ప్రశస్తమైన సమయం తండ్రి నీ సన్నిధిని ప్రభువా ఇక్కడ దింపు యేసయ్యా we want your presence to hover upon us, Lord Jesus. Your presence, Lord. We welcome you, Holy Spirit, God, into our midst, Jesus. గొప్ప కార్యములకు యేసయ్యా నిన్ను ఆహ్వానిస్తున్నాం తండ్రి మా గృహములలో యేసయ్యా మేము పని చేసే స్థలములలో ప్రభువా మా హృదయంలో యేసయ్యా నిన్ను ఆహ్వానిస్తున్నాం తండ్రి we just want to be filled with you, Lord, filled with your presence, Jesus. Yes, Lord, we run into safety, Lord. We run into your presence for safety, Lord Jesus. We hide under those shadow of wings, Lord Jesus. We rest there, Lord Jesus. We rest in the fortress that you are, Lord Jesus. The strong fortress that you are, Lord Jesus. మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం నీవే సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం అవును ప్రభువా నీ స్నేహాన్ని విడవలేము యేసయ్యా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ప్రభువా నీ ప్రేమను రుచి చూడాలి. Help us to taste your love, Lord. Help us to abide in that love, Lord Jesus. That unfailing love, Lord. That unwavering love, Jesus. The love that will never fail us, Lord. The love that will never leave us, Lord Jesus. మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే అపాయము రాకుండా కాపాడు వాడవు నీవు నేను ఆరాధింతు Oh yes, Jesus. అపాయము రాకుండా కాపాడు వాడవు
nothing, Lord. We are nothing, Lord నిత్యం Jesus. నా తోడు ఉండే చెలిమి నీవే, తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. 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 నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా జీవం యేసయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా జీవం యేసయ్యా. మాతో ఉన్నందుకు నీ కృతజ్ఞతలు యేసయ్యా. నీ కృప మాపై ఉంచినందుకు నీకు వందనాలు. It is only by your grace, Lord, that we are living such a beautiful life, Lord Jesus. A life where we are able to worship you, Lord. Where we take your name, Lord Jesus. Where we call to you as our Father, Lord. మరువలేను నీదు ప్రేమ, అవును ప్రభు. విడువలేనయా విడువలేము యేసయ్యా. నీ మమ్మల్ని స్నేహం. స్నేహితులు అన్నావు యేసయ్యా. మరువలేను వాగ్దానం నీదు చేసిన గొప్ప ప్రేమ, దేవుడవు తండ్రి. మమ్మల్ని ఎన్నటికీ విడువను, ఎడబాయను అన్న గొప్ప దేవుడవు యేసయ్యా. నీవు నమ్మదగిన వాడవు తండ్రి. నీవు మమ్మల్ని ఎన్నడూ విడువవు యేసయ్యా. మరువలేను నీదు We believe in you, Jesus. We cling on to your word, Lord. We cling on to your promise. Yes, Lord. We are safe మరువలేను that we are in your presence, Lord. నీదు ప్రేమ, We are safe in your విడువలేనయా
ఒక్కరికి దయచేసి. అవును ప్రభువా, నీ గొర్రెలు నీ స్వరం విని నిన్ను వెంబడిస్తాయన్నావు యేసయ్య. నీ గొర్రెలుగా ప్రభువా నీ స్వరం మా అందరికి తెలిసి ఉండాలి యేసయ్య. When you speak to us, Lord, when you call unto us, Lord Jesus, we must respond to you, Lord. We must hear your voice, Lord Jesus. శక్తి నీ తోడు కావాలి, నీ కృపా నీ 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 శక్తి నీ తోడు కావాలి. అనుదినం శరణం యేసుని శక్తి కావాలి, అనుదినం శరణం యేసుని తోడు కావాలి, అనుదినం శరణం యేసుని కృప కావాలి. యేసు నాతో మాట్లాడవయ్యా, యేసు నాతో మాట్లాడవయ్యా, అనుదినం శరణం యేసుని కృప కావాలి, అనుదినం శరణం యేసుని శక్తి కావాలి, అనుదినం శరణం యేసుని తోడు కావాలి. యేసు నాతో మాట్లాడవయ్యా. Yes, Lord, you speak to us, Jesus. యేసు Our ears are open wide, Lord. Our ears are open wide to hear your voice, Lord Jesus. To hear your voice, Lord. మాతో మాట్లాడు యేసు. ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడు. Keep our spirits holy, Lord Jesus. యేసు Our souls నాతో holy so that we perceive your voice, Lord. So we know that my Father is calling me. Make us holy, Lord Jesus. Make us right with you, Lord. యేసు నాతో మాట్లాడవయ్యా, యేసు నాతో మాట్లాడవయ్యా, అనుదినం శరణం యేసుని కృప కావాలి, అనుదినం శరణం యేసుని శక్తి కావాలి, అనుదినం శరణం యేసుని తోడు కావాలి. యేసు నాతో మాట్లాడవయ్యా, యేసు నాతో మాట్లాడవయ్యా. అవును ప్రభు, నీ జనులం యేసు, నిన్ను నమ్మి ఉన్న నీ జనులం ప్రభు, నీ బిడ్డలం యేసు. అనుదినం క్షణం యేసుని కృప కావాలి, అనుదినం క్షణం యేసుని శక్తి కావాలి, అనుదినం క్షణం యేసుని తోడు కావాలి. యేసు నాతో మాట్లాడవయ్యా, యేసు నాతో మాట్లాడ
శక్తి కావాలి అనుదినం క్షణం యేసు నీదు తోడు కావాలి యేసు నాతో మాట్లాడవయ్యా Yes Lord, speak over our lives Jesus. You sing blessings over our lives. You speak blessings over our lives Lord. అనుదినం క్షణం You speak Lord Jesus. కావాలి Your word is our life Lord Jesus. శక్తి వాక్యమేమో యేసయ్యా. అనుదినం క్షణం నీ వాక్యమేమో ఆధారము తండ్రి. తోడు కావాలి నీ వాక్యమేమో రక్షణ ప్రభువా. మాతో మాట్లాడవయ్యా యేసయ్యా. Yes Lord, speak unto us Lord Jesus. యేసు నాతో మాట్లాడవయ్యా యేసు నాతో నడచిరావయ్యా యేసు నాతో నడచిరావయ్యా యేసు నాతో నడచిరావయ్యా యేసు నాతో నడచిరావయ్యా అనుదినం క్షణం యేసు నీదు కృప కావాలి అనుదినం క్షణం యేసు నీదు శక్తి కావాలి అనుదినం క్షణం యేసు నీదు తోడు కావాలి యేసు నాతో నడచిరావయ్యా నాతో నడిచిరాయి Walk with us. Walk more closely Lord. మరింత దగ్గరగా మాతో నడువు యేసయ్యా. Thank you. Thank you for your presence. Thank you for your love Lord Jesus. నీ ప్రేమ కొరకు నీ కృతజ్ఞతలు యేసయ్యా. At this time Lord Jesus, we need you more than ever before Lord. We need you Lord Jesus. కావాలి యేసయ్యా. నీ శక్తి కావాలి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ మాకు కావాలి యేసయ్యా. నీ శక్తి నీ తోడు కావాలి నీ కృప 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 నీ శక్తి నీ తోడు కావాలి నీ కృప. Thank you Jesus. నీ తోడు మాతో ఉంచినందుకు నీకు వందనాలు యేసయ్యా. నీ పరిశుద్ధాత్మని మాతో నింపినందుకు నీకు కృతజ్ఞతలు యేసయ్యా. Thank you for comforting us Lord. Remove fear Lord. I cast every fear in the name of Jesus. Yes Lord. We come against every evil Lord Jesus. Yes Lord. అవును ప్రభువా. ఏ భయము లేకుండా మమ్మల్ని కాపాడు యేసయ్యా. నీ ప్రేమ ప్రభువా ప్రతి భయాన్ని తొలగి వేస్తుంది యేసయ్యా. When there is love Lord, when there is love for you Jesus, there is no place for fear Lord, and we will not fear of anything Lord Jesus. అవును ప్రభువా. మేము ఏ విషయం అందు భయపడము యేసయ్యా. నీవు మా తోడుగా ఉన్నావు ప్రభు. మమ్మల్ని కాపాడు వాడవు నీవు ప్రభు. నీవు నమ్మదగిన వాడవు తండ్రి. Thank you for your love Lord. నీ ప్రేమ కొరకు నీ కృతజ్ఞతలు యేసయ్యా. ప్రతి ఒక్కరు ప్రభువా ఈ సమయంలో యేసయ్యా నీ ప్రేమను రుచి చూడాలి తండ్రి. They should know how sweet my God is. They should know how beautiful my Jesus can rescue us from every trouble. అవును ప్రభువా. ఏ అపాయము ఏ కీడు నీ గుడారమునకు సమీపించదు అన్నావు యేసయ్యా.
అవును ప్రభువా, నీ వాగ్దానమును ప్రభువా మేము గట్టిగా పట్టుకుంటున్నాం తండ్రి. We cling on to your promise, Lord. We cling on to your word, Lord Jesus. Father, assure us with your word, Lord. Assure us that you are there with us, Lord. Yes, Lord. You give us an assurance that you are with us all the time, Lord. ఎల్లప్పుడూ మాతో ఉన్నావు యేసయ్య. ఉండువాడవు, అవును ప్రభువా, ఉన్నవాడవు యేసయ్య. We want your presence, Lord. We want more of you, Jesus. నిన్ను మరింత గొప్పగా తెలుసుకునేలాగా మాకు కృపని దయచేయి యేసయ్య. నీతో అతి దగ్గరగా నడవాలి యేసయ్య. Help us to walk more closely with you at this time, Lord. Help us to know you more and more and more, Jesus. Help us to love you more, Lord. Thank you, Jesus. మమ్మల్ని కాపాడుతున్నందుకు నీ కృతజ్ఞతలు యేసయ్య. Thank you, Lord. Thank you, Jesus. Thank you for taking delight in this worship, Lord. Yes, Lord. We bless your name, Lord. We bless your name in everything that we do, Lord. We bless your name in our work, Lord. We bless your name with these instruments, Lord. We bless your name with the words that we speak, Lord Jesus. We bless your name just by standing here, Lord. We love you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. We come into your presence, Lord. And I pray that we all be in your presence all the time, Lord. All the time, Lord Jesus. Never go astray, Lord. Just in your presence, Lord. In that safe place, Lord. In that strong fortress, Jesus. We stand on that cornerstone that will never be shaken, Lord. We take refuge in that place where there is no harm, Jesus. We are shielded by the fire where no evil can pass, Lord Jesus. Thank you, Lord. In the name of Jesus we pray. Amen. ప్రైజ్ ద లార్డ్. జీసస్ క్రైస్ట్ లైఫ్ మినీ సంఘ సభ్యులకి మరియు ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నజరేడైన సర్వశక్తి గల యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ దినాన, ఈ సబ్బాత దినాన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో కొద్దిసేపు నాతో పాటు మీరు ఏకీభవించి ఆ పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానిస్తాము. దయచేసి మీ గృహాలలో అందరూ దయచేసి బైబిల్ గ్రంథాలు అందరూ ఓపెన్ చేసి నాతో ఏకీభవించాలని కోరుచున్నాను. వాక్యంలోకి వెళ్దాం. జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము, జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము షేబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరాక్యా కుమారుడనైన జెకర్యాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ప్రత్యక్షమైనటువంటి దేవుడి ఒకట చూడండి. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము షేబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమైన ఇలాగు సెలవిచ్చాను. ప్రవక్త అయిన జకర్యాకి ఆ దేవుడు ప్రత్యక్షత ఏమొచ్చిందో మనం గమనిద్దాం, ఈరోజు ధ్యానిద్దాం. మనం చదవమ్మా. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. రాత్రి జకర్యా నిద్రలో ఉన్నప్పుడు ఆ రాత్రి జకర్యాకి దేవుడి నుంచి వచ్చినటువంటి ఒకటి ఏంటి, ఆ దర్శనం ఏంటంట?
రాత్రి ఎర్రని గుర్రము ఎక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. ఆ రాత్రి అంట ఆ దర్శనంలో ఎర్రని గుర్రము నెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను జాగ్రత్తగా గమనించాలి. మీరు గమనిస్తే మీకున్నటువంటి దేవుడు నాకు బయలుపరిచినటువంటి వరాన్ని బట్టి కొన్ని మీకు ప్రాముఖ్యమైనటువంటి మీకు నేను బోధిస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఎర్రని గుర్రము, రాత్రి ఎర్రని గుర్రము ఎక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను. మొదటి ఏ గుర్రమమ్మా? ఎర్రని గుర్రము. రెండవది చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను. మూడవది తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడా ఇవి ఏమని నేను అడుగగా జకర్యాకి దేవుడు 3 గుర్రాలను చూపించాడండి. ఒకటి ఎర్రనిది, ఇంకోటి చుక్కలు చుక్కలది, మూడవది తెల్లని గుర్రము. ఈ 3 గుర్రాలను చూపించిన తర్వాత జకర్యా దేవుడిని అడిగాడంట, ప్రభా ఇది ఏంటి ప్రభా అని, ఈ దర్శనం ఏంటి ప్రభా ఇది అడిగినప్పుడు అడుగుతా విందాం. అప్పుడు నా ఏలినవాడా ఇవి ఏమని నేను అడుగగా నాతో మాట్లాడు దూత ఇవి ఏమైనదని నేను నీకు తెలియజేతుననెను. ఇవి ఏమైనో నీకు తెలియజేతున్నా. చూద్దాం ఏం తెలియజేసినో మనం గమనిద్దాం. అప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పెను. జాగ్రత్తగా గమనించినట్టయితే జకర్యా ఆ దర్శనంలో చూసినటువంటి 3 గుర్రాలు, ఒకటి ఎర్రనిది, ఒకటి చుక్కలు చుక్కలు, మూడవది తెల్లని. ఈ 3 గుర్రాలంట లోకంలో తిరగనికి పంపించినటువంటి దూతలంట, దేవుడు పంపించినటువంటి దూతలంట. ఈ 3 దూతలు ఏ దూతలు అవి? మొదటిది ఎర్రనిది, రెండవది చుక్కలు చుక్కలు, మూడవది తెల్లని. ఈ 3 గుర్రాలంట దేవుడు పంపించిన గుర్రాలంట. ఇవి ఎక్కడ తిరుగుతున్నాయంట? ఇవి చదవ మరి ఎక్కడనో అది. అప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు లోకమంతట ఎక్కడమ్మా? ఇక్కడ ఈ లోకంలో ఇటు అటు ఆ 3 గుర్రాలు తిరుగుతున్నాయంట. చూద్దాం ఆ 3 గుర్రాల ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములను చెప్పెను. అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యెహోవా దూతను చూచి మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. చూడండి, ఆ గుర్రాలు లోకమంతటా తిరగనికి దేవుడు పంపించాడంట. ఈ లోకమంతటా తిరిగి ఆ గుర్రాలు దేవునికి సమాచారం తీసుకెళ్ళడానికి దేవుడు పంపించినటువంటి ఆ 3 గుర్రాలంట అవి. ఇంకా చదవమ్మా. అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యెహోవా దూతను చూచి మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పెను. ఆ 3 గుర్రాలు దేవుడు పంపించిన గుర్రాలు. అవి లోకమంతా తిరిగినాయంట. ఈ కొన నుంచి ఆ కొన వరకు, ఈ చివరి నుంచి ఆ చివరి తిరిగిన తర్వాత అవి దేవునికి తీసుకెళ్లిన సమాచారం. ఏ సమాచారం తీసుకెళ్ళినాయి అవి లోకంలో నుంచి? ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పాను. మరి గుర్రాలు వచ్చినాయా రాలేదా? ఇప్పుడు దేవుడు పంపించినటువంటి ఈ 3 గుర్రాలు ఏదైతే జకర్యా ఆ దర్శనంలో చూస్తున్నాడో ఆ 3 గుర్రాలు ఈ లోకంలోకి వచ్చినాయా రాలేదా? మొదటి ప్రశ్న. రెండవది, ఆ గుర్రాలు ఏ సమాచారం తీసుకెళ్ళినాయంట? ఈ లోకంలో నుంచి యెహోవా దూత చూచి మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పాను. మరి ఇది ఉందా ఈ లోకంలో? ఈ శాంతి అనేది ఇప్పుడు ఈ లోకంలో ప్రస్తుత పరిస్థితిలో శాంతి ఉందా? ఇది మనం గమనించాల్సిన విషయం. ఇంకా కొద్దిగా లోతుకు వెళ్దాం మనము. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10 నుంచి 13 వచనం వరకు. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10 నుంచి 13 వచనం వరకు. సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసము
చేతును ఆ. సంతోషముగా నుండి పాటలు పాడుడి. సంతోషముగా ఉండి పాటలు పాడి ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు, జాగ్రత్తగా గమనించండి. సియోను నివాసులారా అంటే ఎవరు? సంఘానికి దేవుడు చెప్తున్న మాటలేది, వధువుకు దేవుడు చెప్తున్న మాటలేది, దేవుడు ప్రేమిస్తున్నటువంటి విశ్వాసులకు దేవుడు చెప్తున్న మాటలు. ఏమని చెప్తున్న మాటలు చదవమా మళ్ళా? సియోను నివాసులారా, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము మేము చేతును. వచ్చి నీ మధ్యను నివాసం చేతుము. సంతోషముగా నుండి సంతోషముగా ఉండి పాటలు పాడుడి. పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఇది విశ్వాసులకి దేవుడు ఇస్తున్నటువంటి నిరీక్షణ. రైట్. ఇంకొక దగ్గరికి వెళ్తే మీరు నన్ను అడగొచ్చు, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ కూడా మనం గుర్రాలను చూస్తాం. మనము అక్కడ 6-7 రకాల గుర్రాలు, 4-5 రకాల గుర్రాల గురించి అక్కడ మనం చూస్తాము. అక్కడ గుర్రాలు దేనికి వస్తున్నాయి అనేది ప్రత్యేకంగా అందరికీ తెలుసు. కానీ ఈ జకరియా గ్రంథంలో కూడా దేవుడు గుర్రాలను పంపించిందని మనం గమనించాలా. దేవుడు పంపించే ప్రతి గుర్రము ఏదో ఒక సూచనకి వస్తున్నాయండి. మీరు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం మీరు వింటున్నప్పుడు 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు మీరు చదువుకోవాలి. ఇది మీకు హోంవర్క్. ఇది నేను చెప్పా, అక్కడికి వెళ్ళను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, అక్కడ ఉండేటువంటి 7 ముద్రలు విప్పినప్పుడు అక్కడ గుర్రాలు, ఆ గుర్రాలు ఏమేమి చేస్తాయి, అది లోకంకి దేవుడు పంపించినటువంటి గుర్రాలు. అక్కడ యోహాను, పరిశుద్ధుడైన అపోస్తలుడైన యోహానుకు దేవుడు చూపించిన దర్శనం అది ఇక్కడ జకర్యాకి దేవుడు చూపించిన దర్శనంలో గుర్రాలను చూపించిండ. ఒకటేది ఎర్రని గుర్రము, చుక్కల గుర్రము, తెల్లని గుర్రము. మనం గమనించాలా, ప్రతిదీ దేవుడు పంపించిన ప్రతిదీ ఏదో ఒక సూచన ఉంటుంది అక్కడ. ఏ గుర్రము దేని నిమిత్తం పంపబడ్డదో అనేది మనము అందరూ గమనించాలి, తెలుసుకోవాలండి. మనం ఏ కాలంలో ఉన్నాము, ఏ సమయంలో ఉన్నాము. ప్రస్తుత పరిస్థితి అంత అల్లకొల్లాల గురించి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అని, ఆర్థిక మాంద్యం అని అందరూ అల్లకల్లోలంగా ఉన్నారు. ప్రస్తుతానికి మన హైదరాబాద్ ప్రాంతం అంతా కరోనా కేసుల ద్వారా విస్తరిస్తున్నది. ప్రజలందరూ భయభ్రాంతులై ఉన్నారు. గృహాల నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు, ఆఫీస్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఈ కాలంలో మరి దేవుడు పంపించినటువంటి సూచన పరంగా పంపించినటువంటి ఈ గుర్రాలు వచ్చినాయా, వస్తున్నాయా, రాబోతున్నాయా అంటే నువ్వు వాక్యము చదివితే నీకు అర్థమవుతుంది. ఇవన్నీ జరగవలసినవి, జరగబోయేటి దేవుడు మనకు బోధించాడు. మళ్ళా సంఘానికి ఒక నిరీక్షణ ఇస్తుండు. ఎక్కడిచ్చిన నిరీక్షణ? జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10 నుంచి 13 మళ్ళా చదవం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని, అన్యజనులు అంటే యేసుక్రీస్తుని ఎరగని జనులు, యేసుక్రీస్తుని ఇప్పటిదాకా తెలుసుకొని జనాలు అయితే ఎవరో ఉన్నారో ఆ జనుల గురించి దేవుడు చెప్తున్న మాట. విశ్వాస గురించి కాదండి. దేవుని యందు విశ్వాసంలో ఉండి ఒకరు తొలగిపోయిన వ్యక్తి అయినా సరే ఈ క్రమంలో ఉంటాడు. ఏ క్రమము? ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. చూడండి, ఆ దినం అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును. దేవుడు ఎక్కడికి వస్తాడంట? నీ మధ్యకి నా మధ్యకి వస్తాడంట. చూడండి, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఇవన్నీ జరగాల్సి ఉన్నాయి, ఇంకా ఇవన్నీ జరుగుతున్నాయి, ఇంకా జరగాల్సి ఉన్నాయి. మనం పరలోకం పోతామనే నిరీక్షణ ఎటువంటిదో ఇది కూడా నిరీక్షణ ఇచ్చే మాట. ఏ యేసుక్రీస్తు అయితే, ఏ సజీవుడైన దేవుడైతే పరలోకంలో ఉన్నాడని నీవు నేను బైబిల్ గ్రంథంలో చదివామో, ధ్యానిస్తున్నామో, ఆ దేవుడు నీ మధ్య నా మధ్య వస్తానని సెలవిచ్చినాడు. ఏమంటున్నాడు? అది చదవం 11. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. మరియు తనకు స్వాస్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము వదిలి
విడిచి వచ్చుచున్నాడు. ఎక్కడికి వస్తుందంట? ఆయన పరిశుద్ధమైన నివసించే పరలోకం వదిలి నీ దగ్గరికి రానికి ఆ యెహోవా దేవుడు సిద్ధంగా ఉన్నాడని జకర్యా ప్రవక్త చెప్తున్నాడు అండి. నీ నిమిత్తం రానికి ఆ యెహోవా దేవుడు, ఆ సైన్యంలోకి అధిపతి యెహోవా దేవుడు, నజరుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నీ దగ్గరికి రానికి సిద్ధంగా ఉండని వాక్యం సెలవిస్తుంది. మళ్ళా చదవం, వాక్యం చాలా చక్కగా ఉంటుంది. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై యుండుడి. ఆయన సన్నిధిని ఎలా ఉండాలంట? మౌనులై యుండుడి. అంటే మౌనులై ఉండు అంటే ఏంటి? దాని అర్థము నిరీక్షణ కలిగి ఉండుడి. ఆయన నీ దగ్గరికి రాబోతున్నాడంట, నీతో మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. గత వారం నేను బోధించినాను, ఆయన నా ఇంటికి రాబోతున్నాడు, నీ హృదయం తలుపుల దగ్గర ఆయన నివసిస్తున్నాడు, నీతో వచ్చి ఆయన భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని గత వారం బోధింపబడ్డది. ఈ వారం ఏమని సెలవిస్తుండు? ఇంకో కన్ఫర్మేషన్ మళ్ళా చూపిస్తున్నాను మీకు నేను. ఆ యెహోవా దేవుడు తన నివాసం చేసే స్థలము వదిలి నీ దగ్గరికి రానికి సిద్ధంగా ఉన్నాడంట. మరి నువ్వు ఆ దేవుడు నీ దగ్గర రానికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా? మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. ఒక సమయము, ఒక కాలం వచ్చింది. ఆ దేవుడు మనతో మాట్లాడే సమయం వచ్చింది. ఆ దేవుడు మనతో నివసించే సమయం వచ్చింది. నువ్వు పరలోకంలో ఉంటావనేది ఎంత సత్యమో, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి యందు నెరవేర్చబడును గాక. అది నెరవేరబోతుంది. ఆ ప్రభు ప్రార్థన, నువ్వు నేను చేసిన ప్రార్థన దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఈ జకర్యా ప్రవక్త, ఈ బైబిల్ గ్రంథము అనేక సంవత్సరాల నుంచి మనం చదువుతున్నాము, ధ్యానిస్తున్నాం మనము. అంటే దేవుడు ఎప్పటి నుంచో నీ దగ్గరికి రానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు నేను ఈ రోజు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామా? గమనిద్దాం. ఇది మీకే వదిలేస్తున్నాను నేను. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయొచ్చు. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం పెట్టి నువ్వు ప్రార్థన చేయొచ్చు. ప్రభా, నువ్వు వాక్యంలో సెలవిచ్చినావు కాబట్టి నా దగ్గరికి రా, నాతో మాట్లాడు అని చెప్పి నువ్వు ప్రార్థించవచ్చు. రైట్, అయిపోయిందమ్మా. నెక్స్ట్ అదే జకర్యా గ్రంథము 5వ అధ్యాయము, అదే జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. అదే జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. ఇవన్నీ జకర్యా తన దర్శనంలో చూస్తున్నాడు. అన్ని దేవుడు జకర్యాకి ఆ దర్శనంలో తన్ను తాను కనబరుచుకుంటున్నాడు, జరగబోయేటి చూపిస్తున్నాడు. ఆ గుర్రాలను చూపించిండు, అవి ఎక్కడికి వెళ్తున్నవి, అవి ఏం పని చేస్తున్నవి, వచ్చిన తర్వాత అవి ఎటువంటి సమాచారం తీసుకొస్తున్నాయి, ఇవన్నీ చెప్తున్నటువంటి ప్రవక్త ఎవరు? జకర్యా. ఒక ప్రవక్తతోని దేవుడు ఎంత డెప్త్ గా మాట్లాడతాడో చూడండి. ఒక ప్రవక్తతోని దేవుడు జరిగేటి, జరగబోయేటి అన్ని ఎలా సెలవిస్తుండో ఒకసారి మీరు గమనించాలి. చదవం. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడుగగా నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. మళ్ళా చదువు రెండోది. నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడుగగా నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. మళ్ళా చదువుదాం, జాగ్రత్త విందాం. ఇదంతా జరగబోయే కాలంకి ప్రవక్త అయినటువంటి జకర్యా చెప్తున్న మాటలు. ఇప్పటిదాకా బాగానే ఉంది, ఇక్కడ కొద్దిగా అటు ఇటు ఉంది. ఇదేందో గమనిద్దాం. మళ్ళా చదవమ్మా. ఇదందరూ నీకు నాకు గమనించాల్సిన విషయం ఇది. ఎవరైతే వాక్యం వింటున్నారో మనందరికీ వాక్యం ద్వారా ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా మనకిస్తున్నటువంటి హెచ్చరికలు ఈ కాలంలో సమయం మనం గుర్తుపట్టాలి. కాబట్టి మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం. మనం చదవం మరొకసారి. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. ఒక శాపం రాబోతుందంట భూమికి. అది ఏమని ఉందంట, ఏమని రాయబడి ఉందంట దాని మీద? చదవమది. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. దొంగిలు వారందరూ అంటే ఎవరైతే భూమి మీద దొంగతనాలు చేస్తున్నారో, ఎవరైతే నువ్వు నానా రకమైనటువంటి దొంగతనాలు చేస్తున్నావో నువ్వు కొట్టివేయబడతావంట. మళ్ళా చదవమది. అందుకతడు నాతో ఇట్లనెను, మొదటికేం చదువు మళ్ళా. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా నేను 20 మూరల నిడివియు
10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తమొకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే, భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కన ఏ బుక్ అయితే చూస్తున్నాడో ఆ బుక్ కి ఒక పక్కన ఏమని రాసి ఉందంట? ఆ బుక్ ఏం బుక్ అని అడిగినప్పుడు ఏమని చెప్పిండు? ఆ బుక్ ఏంటంట? ఇది భూమి అంతటా పోవు శాపం అంట. ఒక దగ్గర ఏమని రాస్తుంది? చదవమ్మా. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే, దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. ఒక బుక్ కి ఎప్పుడైనా 2 పక్కలు ఉంటాయండి, ఇటు ఉంటుంది ఇటు అంటుంటది. అయితే ఒక ప్రక్కన జకరియా చూసినప్పుడు ఆ బుక్ ఏందంటే ఏమని చెప్పాడు? ఇది భూమి మీదికి వెళ్ళే శాపము అన్నాడు. కరెక్టే. ఒక పక్కన ఏమని రాస్తుందంట? అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే, దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిల్లు వారందరూ కొట్టివేయబడుదురు. ఎక్కడికేంచి? భూమి మీద నుంచి. ఎవరైతే దొంగతనాలు చేస్తున్నారో, మోసపు మాటలు మాట్లాడుతున్నారో, దేవునికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడుతున్నారో వారందరి జాబితాలకు వస్తారండి. వాళ్ళందరి భూమి మీద నుంచి కొట్టివేయబడతారంట. ఇది నేను చెప్తున్న మాటలు కాదండి, ఇవి జరుగుతున్నాయి. ఇవి ఇంకా జరగబోయేదండి, జరుగుతుంది. ఇప్పటికి స్టార్ట్ అయింది, ఆల్రెడీ మొదలైంది ఇది. ఇంకో పక్కన చదవమ్మా. దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. అందరూ అంటే ఎవరు? చదవం. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, నేనే దాని బయలుదేరి చేయుచున్నాను. నేనే దాన్ని బయలుదేరుచున్నాను. అది రావాల్సిన శాపం అంట. ఎవరు పంపిస్తున్నంట? దేవుడైన యెహోవా పంపిస్తున్నాడు. చూడండి. జకరియా గ్రంథంలో అంత్య దినాల్లో జరగబోయేది అని రాయబడ్డది. అంత్య దినాలకు చెప్పేటువంటి ప్రవక్త జకరియా. రైట్. ఇది ఆల్రెడీ నెరవేరుతుంది, జరుగుతుంది, ఇది మొదలైంది. ఒక ప్రక్కన ఏమని ఉన్నదంట? ఆ బుక్ కి ఎవరైతే దొంగతనం చేస్తారో దొంగిలు వారందరూ ఏమైపోతారంటే భూమి నుంచి కొట్టివేయబడతారంట. రెండో ప్రక్కన ఏమనుందంట? అబద్ధపు ప్రమాణం. ఇక్కడ చక్కగా ఉంటుంది 4వ వచనంలో, రెండో దాని గురించి 4వ వచనం చక్కగా చదవమ్మా. 4వ వచనం చదువు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, నేనే దాని బయలుదేరి చేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి యేసుక్రీస్తు నామమును బట్టి అబద్ధ ప్రమాణము చెయ్యువారి ప్రమాణము. జాగ్రత్త గుర్తుంచుకోవాలండి. ప్రతి నోట వచ్చే ప్రమాణము మాట్లాడితే ఒట్టు, నీ మీదొట్టు, దేవుని మీదొట్టు, నాన్న మీదొట్టు, అమ్మ మీదొట్టు, ఒట్టు గురించి మాట్లాడుతున్నాడు. ప్రమాణం అంటే ఏంటి? మన భాషలో నువ్వు నేను పెట్టుకునే ఒట్టులు, ప్రమాణాలు అంటే వీటిని ఏమంటున్నాడు? ప్రమాణం. చదవమది. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చెయ్యువారి. నామమును బట్టి దేవుడి మీద ఒట్టు అని చాలా మంది అంటారండి మాట. నేనే విన్నా నా చెవులారా. అనేక మంది మాట్లాడితే దేవుడి మీద ఒట్టు. దేవుడు ఏమంటుండో? ఒట్టు. జాగ్రత్త విను. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చెయ్యువారి. నామమును బట్టి అబద్ధ ప్రమాణము చెయ్యువారు వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చెయ్యును. ఏం చేస్తాడంట? నువ్వు ప్రమాణం చేస్తున్నావు, అబద్ధ ప్రమాణం. దేవుని మీద ఒట్టు అని చెప్పి నువ్వు అబద్ధ ప్రమాణం చేస్తున్నావా? నీ ఇల్లు దేవుడు ఏం చేస్తాడు? ఇది నేనన్న మాటలు కాదండి, ఇవి జరుగుతున్నది, జరగబోయేటిది. ఇది వాస్తవము. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా వాక్యం అవునంటే అవును, కాదంటే కాదు. జకరియా గ్రంథంలో జకరియా ప్రవక్త దేవుడు యెహోవా దేవుడు చూపిస్తున్నటువంటి దర్శనాలు ఇవన్నీ. అబద్ధాలు మాట్లాడే వ్యక్తులు కానీ అనేకమైన ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని మనం గుర్తుపట్టాలి, తెలుసుకోవాలి. మనము అన్యుల వల్లే, లోక సంబంధుల వల్ల ఉండడానికి వీలు లేదండి. నువ్వు విశ్వాసివా? నువ్వు దేవుని ప్రేమిస్తున్న బిడ్డవా? యేసుక్రీస్తుని ప్రార్థించి యేసుక్రీస్తుని రక్షకుడు అంటున్నావా? ఇవన్నీ నువ్వు పాటించవలసిందే. అబద్ధం మాట్లాడడానికి వీల్లేదు, దొంగతనం చేయనికి వీల్లేదు, అబద్ధ ప్రమాణములు వెయ్యనికి వీలు లేదు. అది నీ ఇంటిని నాశనం చేస్తుందంట. దేవుడు అంటున్నాడు ఇవన్నీ ఎందుకు పెట్టుకోవాలా? ఆ ప్రమాణం అన్నది అది మనం చేస్తున్న తప్పండి. నువ్వు ప్రమాణం చేయాల్సిన అవసరం ఏముంది? అవునంటే అవును, కాదంటే కాదు అని మాట్లాడే వ్యక్తికి ప్రమాణం చేసే అవకాశం ఎప్పటికీ రాదండి. ఎవరు ప్రమాణాలు చేస్తారో తెలుసా అండి?
అబద్ధము మాట్లాడే వ్యక్తులు తప్పించుకోనికి చేసేది ప్రమాణాలు. అదన్నిటికంటే భయంకరమైంది. వాక్యం ఏమంటుంది? నువ్వు ప్రమాణం, అబద్ధ ప్రమాణం చేసినవా నీ ఇల్లు నాశనం అయిపోతానంటుంది దేవుడు. మళ్ళా చదవమ్మా, చదువు 3-4 కలిపి చదవమ్మా. అందుకతడు నాతో ఇట్లనను, ఇది భూమి అంతట మీదికి బయలు వెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ పెట్టుకోండి, ఇప్పటిదాకా నువ్వు దొంగతనాలు చేసినవా ఈ రోజు నుంచి నువ్వు చేయనికి వీల్లేదు. ఇది హెచ్చరిక. ఇన్ని రోజులు మనకు తెలియదు అనుకుందాం, ఇప్పుడు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. రెండవ ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేనే దాని బయలుదేరి జయించున్నాను. యెహోవా దేవుడు ఏమంటున్నాడు? మళ్ళా నేనే దాన్ని బయలుదేరుచున్నాను. అది దొంగల ఇండ్లలోను, అది దొంగల ఇండ్లలోను. చూడండి, ఒక దొంగ అంటలేడు. చూడండి, ఒక వ్యక్తిని అంటలేడు, అది దొంగల ఇండ్లలోను. అంటే ఒక వ్యక్తి, అబద్ధం మాట్లాడే వ్యక్తి, దొంగతనం చేసే వ్యక్తి ఉండే ఇంట్లోకి వెళ్ళిపోతుంది అంట. అది అంటే ఎంతమందికి నష్టం జరుగుతుంది? ఆ ఒక్కరికి కాదు, ఆ ఇంట్లో నివసించే అందరికీ దేవుడు ఆ ఒక్క వ్యక్తి ద్వారా నష్టం జరగబోతుంది. నీ ఒక్క వ్యక్తి ద్వారా అందరికి నష్టం జరగాలనుకుంటే నువ్వు చేస్తున్నది తప్పు. నువ్వు చేస్తుంది తప్పు. చూడండి వాక్యం ఎలా చెప్తుందో. అది దొంగల ఇండ్లలోను, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చెయ్యువారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని, వాటి దూలములను, రాళ్లను నాశనము చెయ్యును. చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి హెచ్చరికలు. ఇవి మనం పాటించాలండి. ఇవన్నిటిని ఈరోజు ఏదో పాస్టర్గా నేను బోధిస్తున్నాను అంటే ఏదో వాక్యం బోధించాలి కదా, బోధించాలి కాదండి. ఈ రోజు నేను వాక్యం బోధించకపోయినా ఏమి కాదండి. మీరు జాగ్రత్తగా గమనించాలి. నేను ఈ ఆదివారము వాక్యం బోధించకపోయినా నన్ను ఎవరేమనరండి. కానీ నేను దేవుని దగ్గరికి ఒక మాట తీసుకొని బోధిస్తున్నాను అంటే అందులో ఏదో దేవుడు నీతో మాట్లాడుతున్నట్టే. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న దాన్ని బట్టి నువ్వు గ్రహించాలా, నువ్వు అర్థం చేసుకోవాలా. ఎందుకు పాస్టర్ గారు ఈ మాట మాట్లాడుతున్నారు? అనేక మంది ఈరోజు బోధిస్తుంటారు. నువ్వు ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వెళ్తే అనేక మంది వాక్యం బోధిస్తుంటారండి. ప్రతి దైవజనం ద్వారా దేవుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. ఈ రోజు నా ద్వారా దేవుడు నీకు హెచ్చరిక ఇస్తున్నాడు. మంచి మాటలు మాట్లాడిండు, ఇది చెయ్యొద్దు అన్నాడు. దేవుడు చెప్పినవి మనం పాటించాలా లేదా? పాటించాలా. దేవుడు ఇచ్చిన సూచనలు మనం పాటించాలా. ఆయన ఇచ్చినటువంటి హెచ్చరికలని మనం జాగ్రత్తగా తీసుకోవాలండి. భయభక్తులతో తీసుకోవాలా. ఒకవేళ దేవుడు ఇచ్చిన హెచ్చరికలను తీసుకునే వ్యక్తివి అయితే నువ్వు దేవుడి యందు భయము భక్తి కలిగిన వ్యక్తివి. నువ్వు ఇది తీసుకొని వ్యక్తివా, నువ్వు దేవుడి నుంచి నువ్వు దూరంగా ఉన్న వ్యక్తివి. నువ్వు అంటుండొచ్చు, నేను దేవుని ప్రేమిస్తున్నాను కానీ నేను తీసుకోలేను. లేదు, నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివి అయితే నీకు దేవుని యందు భయము భక్తి 100% ఉంటుంది. నీకు దేవుని యందు భయము భక్తి ఉన్న వ్యక్తివా, ఇవన్నీ నువ్వు పాటిస్తావు దేవుడు చెప్పినట్టు. ఈరోజు పరీక్షించుకుందాం. మనం ఈరోజు నీవు నేను పరీక్షించుకుందాము. మనం కష్టకాలంలో ఉన్నామండి. ఎస్, నేను ఒప్పుకుంటాను. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో ఉంది. అందరూ అనారోగ్యంతో, అనేక మంది COVID-19 ద్వారా అనేక మంది మరణవస్థలు ఉన్నారు, భయంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. కానీ నీవు నేను అదృష్టవంతులము. ఆ ప్రభు కృప ద్వారా నేను వాక్యం బోధించే అవకాశం నాకిచ్చాడు, వినే అవకాశం నీకిచ్చాడు. మనం ధన్యులము. అనేక మంది బాధలో ఉన్నారు, మనం సంతోషంగా ఉన్నాం కాబట్టి వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలా. ప్రభా, మేము ఎలా అయితే సంతోషంగా ఉన్నామో అనేక మంది ఎవరైతే ఈ COVID-19 కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్నారో ప్రభా, హాస్పిటల్లో ఏడుస్తున్నారు ప్రభా, అనేక మంది కుటుంబాలు విలవిలలాడిపోతున్నాయి. వారి నిమిత్తం మనం ప్రార్థిద్దాం. విశ్వాసులుగా వారి నిమిత్తం మనం ప్రార్థిద్దాం. ప్రభా, నన్ను ఎలా అయితే ఆనందంగా ఉంచినావో, నా సంతోషం ఎలా అయితే నా కుటుంబంలో, నా గృహంలో ఆనందం ఉంది ప్రభా, ఆ గృహంలో కూడా ఆనందం రావాలి ప్రభా, ఆ కుటుంబంలో కూడా సంతోషం రావాలి ప్రభా అని ఎప్పుడైతే అటువంటి ప్రార్థన చేస్తావో అప్పుడు నిజమైన విశ్వాసవి నువ్వు. రైట్ రైట్ అయిపోయిందమ్మా. రైట్, నెక్స్ట్ హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. మళ్ళా చదువు. వారు యథార్థ పరులు కాక తమలో తాము తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇది దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు. ఏమంటున్నా? మళ్ళా చదవమ్మా. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అతిశయపడతారంట. అయితే
నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నిన్ను నన్ను దేవుడు నీతిమంతుడుగా పిలుస్తున్నాడు. ఎందుకంటే నీవు నేను యేసు క్రీస్తున్న రక్షకుడని నమ్మి విశ్వాసంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఇక్కడ దేవుడు నీతోని నాతోని మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. అదే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 9-10. అదే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనములు. తనకు అపాయము రాకుండునట్లు తనకి అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరుచుకొని. జాగ్రత్తగా వినండి, ఇది విజ్డమ్, ఇది జ్ఞానంతో వినాల్సిన మాట. ఇది ఏదైతే బోధిస్తున్నాడు ఇప్పుడు పరిశుద్ధ ఆత్ముడు, ఇది జ్ఞానం. ఇది ఏందది? చదవమ్మా. తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరుచుకొని. చూడండి, ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. మనం ఏం చేస్తున్నాము? మనకు అపాయం రాకుండానట్లు మన నివాసంని మనం ఎలా అయితే జాగ్రత్తగా బలపరుచుకొని దేవునిలో ఉండి మన ఇంటిని ఎలా అయితే సురక్షితంగా మనం కాపాడుకున్నామో, తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొను వానికి శ్రమ. ఎవరికి నష్టం అంట? తనకు అపాయం రాకుండానట్లు తన నివాసంను బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభము సంపాదించుకొని వానికి శ్రమనంట. నా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలా, నేనే తినాలా, వాని అన్యాయం చేసినా సరే నాకే అంత రావాలా అనుకునే వానికంట ఆ వ్యక్తి అలా తీసుకొచ్చే డబ్బు గాని అటువంటిదంట ఆ ఇంటికి శ్రమనంట. చదువు, మళ్ళా చదవమ్మది 9-10. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకోని వానికి శ్రమ. నీవు చాలా మంది జనములను నాశనము చెయ్యొచ్చు. నువ్వు చాలా మంది, ఎవరు ఈ వ్యక్తిని అంటున్నాడు? నువ్వు చాలా మంది జనములను నాశనం చేయొచ్చు అంటే నా ఇంట్లోకి డబ్బు రానికి నేను ఎవరినన్నా మోసం చేయొచ్చు అనుకునే వ్యక్తి, నా ఇల్లు సుఖంగా నా కుటుంబం సంతోషంగా ఉండాలని స్వార్థంతో ఉండే వ్యక్తుల ఆలోచన ఏందంట? అది నీవు చాలా మంది జనములను నాశనము చేయొచ్చు. నువ్వు చాలా మంది జనములని నాశనం చేయొచ్చు. నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. ఇది నువ్వు తెచ్చే డబ్బు, నువ్వు తెచ్చేది ఇతరులని మోసం చేసి అబద్ధం మాట్లాడి నీ ఇంటికి నేనే బాగుండాలన్న, కుటుంబ సభ్యులే బాగుండాలని ఏదైతే తీసుకొస్తున్నావో అదేందంట? నీ ఇంటి వారికి ఏమంట? అది అవమానం అంట. చూడండి జాగ్రత్తగా గమనించాలా. నేను డబ్బులు సంపాదించాలా? ఎస్, డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయండి. నువ్వు ఏ మార్గం అని ఎన్నుకోవచ్చు, కానీ నువ్వు ఎన్నుకునే మార్గం జాగ్రత్తగా ఎన్నుకోవాలి. నువ్వు ఎన్నుకునే డబ్బులు సంపాదించుకునే క్రమంలో నువ్వు ఇతరులని మోసం చేయడానికి వీలు లేదు, ఇతరులను నువ్వు ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు. అయిపోయిందమ్మా? రైట్. జకర్యా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసామా. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం, జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 8-10 వచనం వరకు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 8-10 వచనం వరకు. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున ఒక కాలం రాబోతుందండి. జాగ్రత్త వినండి, ఇవన్నీ జరుగుతూనే జరగబోయి నేను బోధిస్తున్నాను మీకు. నేను ఒక కాలం రాబోతుంది. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను. వీరు ఎవరు? ఇప్పుడు దావీదు సంతతి వారు అంటే ఎవరు? ఆ కాలంన యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలంన వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను. దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను. జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. నీవు నేను ఏ బ్యాచ్ లో ఉన్నామో 2 బ్యాచ్లు చెప్పిండు అక్కడ దేవుడు. 2 ఉంటాయి అన్నాడు. మొదటి బ్యాచ్ ఉన్న వారు ఎవరు ఎలా ఉంటారంట? చదవమా. మొదటి బ్యాచ్, ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. యెరూషలేముని సంఘాన్ని దేవుడు దర్శించినప్పుడు గాని, సంఘానికి దేవుడు వచ్చినప్పుడు గాని, ఆ కాలంలో యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను. ఏమి శక్తి లేని వారు దేవుణ్ణి నమ్ముకునే ఉన్నావా? నువ్వు ఎవరిలాగా చూస్తాడంటుడు దేవుడు?
శక్తిహీనులు దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు దావీదు సంతానం నుంచి వచ్చిన వారు దేవుని వంటి వారు గాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారు గాను. నువ్వు ఏ బ్యాచ్? నువ్వు ఏ బ్యాచ్? శక్తిహీనులు దావీదు వంటి వారాగును, దావీదు సంతతి వారు యెహోవా దేవుని వంటి వారు. దేవుని వంటి వారు. నువ్వు ఏ బ్యాచ్? నువ్వు రెండుట్లో. నేనైతే రెండోది దావీదు సంతతి. నీవు ఏ బ్యాచ్? నీవే బ్యాచ్? దేవుడు చెప్తున్నాడు, చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆ కాలంన యెహోవా యెరూషలేము నివాసులకి సంరక్షక నుండును. ఆ కాలంన వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు గాను, దావీదు, మనమందరం దావీదు సంతతి వారమండి. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? దావీదు నుంచి వచ్చాడు. నీవు నేను దావీదు బ్యాచ్. ఏమంటుడు? దావీదు సంతానము. దావీదు ఆ కాలంన వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. జనుల కంటే నీవు నేను ఎలా ఉంటామంట? యెహోవా దూతల మాదిరిగా ఉంటామంట. చూడండి, ఇది నిరీక్షణ. ఇది నీవు నేను, మనము దావీదు సంతానము. దావీదు నుంచి యేసుక్రీస్తు వచ్చింది కాబట్టి, మనం యేసుక్రీస్తు నుంచి మనందరం ఉన్నాం కాబట్టి, మనకి మూలరాయి యేసుక్రీస్తు కాబట్టి, మన వంశంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి దావీదు కాబట్టి, మనం ఈ వంశం నుంచి వస్తున్నాం కాబట్టి, ఇది మనకు నిరీక్షణ ఇచ్చే మాటలు, ధైర్యాన్ని ఇచ్చే మాటలు. ఇది రాబో రోజుల్లో నీకు ఇది బలపరిచే మాటలు ఇవి. రైట్, నేను చివరిగా ఇంకొకటి చెప్పి ముగించేస్తాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16-17 వచనం. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె నున్నారు గనక. రైట్, దీనికన్నా ముందు ఏం మాట్లాడిండు? దీనికన్నా ముందు చదువు, మళ్ళీ అది చదివి మళ్ళీ చదువు. నువ్వు రా, మళ్ళీ అక్కడికి రా. ఏది? జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 8-10 చదువు. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు అంటే లీస్ట్ పర్సన్స్, శక్తిహీనులు, దేవుని యందు విశ్వాసంలో, దేవుని యందు నిరీక్షణలో లీస్ట్ పర్సన్స్ దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారు, దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారు గాను ఉందురు. చూడండి, ఇది నిరీక్ష. ఇప్పుడు మళ్ళా ఇక్కడికి వచ్చేసి మళ్ళా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16-17 వచనం. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి. చూడండి, ఇది మన గురించి ఏమంటున్నాడు ఇక్కడ. మనం దావీదు సంతతి వాళ్ళం కదా, మనం దావీదు సంతతి నుంచి వచ్చిన వ్యక్తులం కాబట్టి, మనము యేసుక్రీస్తు కాబట్టి మనకు మూలరాయి, మనం దావీదు నుంచి వచ్చినటువంటి సంతానం కాబట్టి మనకి ఏమంటుంది మళ్ళీ ఇక్కడ నిరీక్షణ ఇచ్చే మాటలు. ఏందమ్మా అది? నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నము వలె నున్నారు గనుక, కాపరి తన మందని రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఒక కాపరిగా నేను నా గొర్రెల్ని ఎలా రక్షించుకుంటున్నానో యేసుక్రీస్తు చెప్పిన మాట అక్కడ, యెహోవా దేవుడు అంటున్న మాటలు అక్కడ. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నము వలెనున్నారు కనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున, ఏ దినమున? ఆ దినమున వారిని రక్షించును. ఆ దినము ఏ దినమో తెలుసా అండి? నేనంటే ఈ దినమే అంట. ఇప్పుడు ప్రపంచమంతా అల్లకల్లోలం ఉంది. ఇప్పుడు నీకు కావాల్సింది డబ్బు కాదు, పేరు కాదు, ప్రతిష్టత కాదు, దేవుడు కాపుదల నీకు కావాలి. ఇప్పుడు దేవుడు కాపుదల, ఆ దేవుడు రక్షించే కాపుదల నీకు కావాలి. చదవమ్మా. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవ్వనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు. మనం వృద్ధి నొందే సమయం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నా, మన భారతదేశంలో ఎలా ఉన్నా, నువ్వు యేసుక్రీస్తును ప్రేమించి, నువ్వు బైబిల్ చదివే వ్యక్తివా, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివా, నువ్వు విశ్వాసివా, యేసుక్రీస్తు యందు నిరీక్షణలో ఉన్నావా, నువ్వు ఆశీర్వదింపబడే సమయం ఇది. నువ్వు ఫలించి అభివృద్ధి పొందే సమయం ఇది. నువ్వు విస్తరించే సమయం ఇది. ఆ దేవుడు కాపుదల నిత్యము నీతో ఉంది అని నువ్వు భావిస్తున్నావా? నువ్వు ఆశీర్వదింపబడే సమయం ఇది.
లోకమంతా ఎలా ఉన్నా నీకు అనవసరం. నువ్వు ఫలించే సమయం ఇది. దేవుడు నీతో అంటున్నాడు, నేను నీతో ఉన్నాను. ఒక కాపరి తన గొర్రెలను ఎట్లా కాస్తాడో, ఎలా జాగ్రత్త కాపాడుకుంటాడో, నేను మిమ్మల్ని అలానే కాపాడుకుంటున్నాను. మీకు ద్రాక్షారసం ఇస్తాను, మీకు అడిగింది ప్రతిదీ దేవుడు ఇస్తా అంటున్నాడు. ఎస్, ఇవన్నీ మనం పొందుకోవాలి. ఆ దేవుని రక్షణలో ఉండాలి. చూడండి, ఇవన్నీ ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. అనేకమైనటువంటి దేవుడు భూమి మీద సూచనలు జరుగుతున్నాయి, ఇంకా జరగబోతున్నాయి. అనేకమైన తెగులు రావచ్చు, నేను ఆశ్చర్యపోను. మళ్ళా ఒకవేళ మన ప్రభుత్వము పరిస్థితి అనుకూలించక కేసెస్ ఇంకా పెరిగితే మళ్ళా లాక్డౌన్ అంటే కూడా నేనేం కంగారు పడనండి. ఎస్, జరగచ్చు. కానీ ఆ లాక్డౌన్ లో కూడా ఆ దేవుడు నిన్ను ఎన్నడూ విడవడు, ఎడబాయడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మళ్ళా లాక్డౌన్ వచ్చినా, ఇంకా ఏ తెగులు ఎటువంటి వచ్చినా దేవుని వదలొద్దు, కన్ఫ్యూజన్ లో ఉండొద్దు. ప్రార్థించాలా, మీ గృహంలో సురక్షితంగా ఉండాలా, నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉండాలా, నీ సంఘాన్ని నువ్వు కాపాడుకుంటుండాలా, నీ స్నేహితులని, నీ చుట్టుపక్కల వాళ్ళందరినీ మనం కాపాడుకుంటుండాలి. వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలా. అప్పుడే మనం నిజమైన విశ్వాసులుగా మనం చెప్పబడతాము. రైట్. ఒక ముఖ్య గమనిక, అందరు జాగ్రత్తగా గమనించాలి. నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ నేను చెప్పినాను కాబట్టి, ఈ నెల 30 తారీఖు వరకు మనకి ఆరాధనలు మందిరంలో జరపబడవు. 30 తారీఖు తర్వాత లేదా 30 తారీఖు కల్లా, 30 తారీఖు లోపు మరొకసారి మీకు నేను అట్లా ఆరాధన ద్వారా కానీ, ఆదివారపు ఆరాధన ద్వారా కానీ, లేక స్పెషల్ లైవ్ వీడియో ద్వారా కానీ మీకు సమాచారం తెలియజేస్తాము. ఎప్పటి నుంచి మనము ఆరాధనలు మందిరంలో మొదలు ఎలా పెడతాము, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మన క్రైస్తవ పెద్దల నుంచి మనకు వచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము అవన్నిటిని మనం పాటించాలి. మొదటిది. రెండవది, ఈ నెల రోజులలో, ఈ నెలంతయు, ఈ జూన్ మాసంలో ఎవరైనా సరే మీకు అనారోగ్యంగా ఉంది, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయాలా, మీతో మాట్లాడాలని ఉందని ఎవరైనా భావిస్తే మీరు మినిస్ట్రీకి ఫోన్ చేయాలి. 9949075821 9949075821. ఈ నంబర్ కింద స్క్రోల్ వస్తుంటది. సో ఈ నంబర్ని మీరు గమనించి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి మీరు రావాలా. ఎవరు కూడా ఫోన్ చేయకుండా మందిరానికి రానికి వీలు లేదు. ఎవరైనా సరే రావాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా ఫోన్ చేసి మీరు రావాలా. మీకు నేను సమయం ఇస్తాను, మీతో మాట్లాడతాను, ప్రార్థిస్తాను. సో ఈ మందిరం మీది కాబట్టి నేను మీకు ఈ నెలంతయు మీకు అవైలబుల్ ఉంటాను. నెక్స్ట్ మంత్ నుంచి మనం ఏదైతే ప్రోగ్రామ్ చేయబోతున్నామో, మందిరాలు ఎలా నడిపించబోతున్నామో అవన్నీ గైడ్ లైన్స్ మేము సిద్ధపరుస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తిస్తుంది కాబట్టి అంత ఆశాజనకంగా లేదు. కాబట్టి కొన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు జాగ్రత్తగా దయచేసి అందరూ మీ గృహాల్లో సాధ్యమైనంత మటుకు మీరు పనులు చేసుకోండి, నేను కాదన్నా. కానీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించండి, మీ శానిటైజర్ మీరు తీసుకెళ్ళండి, మీ వాటర్ బాటిల్స్ మీరు తీసుకెళ్ళండి. బయట ఎవరు ఏమి తినొద్దు దయచేసి. మీ టిఫిన్స్ మీ ఇంటి నుంచే మీరు క్యారీ చేసుకోండి. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే అందరూ చెప్తున్నారు, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ మంచి చెప్పేటి, ఇవేమి నేను చెడగొట్టే, నేను చెప్పేది ఏది నేను చెడగొట్టనికి కాదు, ఏదో నీ విశ్వాసాన్ని బలహీనపరచనికి కాదు. ఇవన్నీ జాగ్రత్తలు. మన విశ్వాసులము, జ్ఞానం గల వ్యక్తులము. ఎందుకంటే దేవుడి జ్ఞానం మనలో ఉంది కాబట్టి ఆ జ్ఞానంను మనం వాడే సమయం వచ్చింది. సో జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఏ అవసరమన్నా మేము ప్రార్థన చేస్తాను, మీరు ఫోన్ చేయొచ్చు. రైట్. చివరి ప్రార్థన దయచేసి మీరు అందరూ కళ్ళు మూసుకుంటే నాతో ఏకీభవించండి. నేను ప్రార్థిస్తాను. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మీరు ప్రార్థనలు ఏకీభవించండి. ఆ యేసుక్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచాడు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. తండ్రి, నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రభా, నువ్వు గొప్ప దేవుడో తండ్రి, నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నీకు సమస్తము సాధ్యం. ఆది నీవే, అంతము నీవే ప్రభా, సమస్తము నీవే అయినావు ప్రభా. ఈ రోజు తండ్రి ప్రవక్త అయిన జకర్యా ద్వారా ప్రభా అనేకమైన హెచ్చరికలు, మంచి మాటలు మాకు బోధించిన విధానం బట్టి వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తుతులు, స్తోత్రాలు, నీకు ఎనలేని కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తాం. ఇటువంటి అనేకమైనటువంటి మర్మాలు మాకు బయలుపరచు. పరిశుద్ధాత్ముడా ఈ భూమి మీదకి తండ్రి ఆ దేవుడు పంపించినటువంటి అనేకమైనటువంటి గుర్రాలు రాబోతున్నాయి, దూతలు రాబోతున్నాయి, అనేకమైన సూచనలు జరగబోతున్నాయి ప్రభా. నీ సంఘంగా, నీ ప్రేమిస్తున్న వ్యక్తులుగా ప్రభా మాకన్నీ ప్రభా నువ్వు చెప్పి చేస్తానని వాక్యంలో సెలవిచ్చినావు కాబట్టి ప్రభా ఈ అన్ని మాకు చెప్పి చేయి దేవుడు తండ్రి. మనం సిద్ధపరచు, బలపరచు, అభిషేకించు, నువ్వు ఆశీర్వదించు ప్రభా. ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రభా, మా జేసీఎల్ఎం సంఘస్థులతో పాటు ప్రభా ఎవరైతే మా సంఘాన్ని ప్రేమించి ప్రభా ఈ లైవ్ ని ఆస్వాదిస్తున్నారో వారందరిని నువ్వు దర్శించు ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా వారిని ముట్టి స్వస్థపరచు వాడవు నువ్వే. యెహోవా రాఫా, యెహోవా ఈరే, సమృద్ధినిచ్చి వాడవు కూడా నీవే. కాబట్టి నజరేయుడైన సర్వశక్తి గల యేసు క్రీస్తు నామమున అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే పరిశుద్ధ దూతల్ని యేసు క్రీస్తు నామమున స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను.
అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి శరీరానికి యేసు క్రీస్తు నామమున సంపూర్ణ స్వస్థతను ప్రవచిస్తున్నాను, విడుదలను ప్రవచిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శించు, నిరకల కింద భద్రపరచు. వారి నామమున యోహాను సువార్త 14:13-14 వచ్చిన ప్రకారం వారి నామమున ఏది అడిగిన వారికి దయచేయమని, అభిషేకించమని, ఆశీర్వదించమని ప్రభా. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభా, అనేక మంది, లక్షల మంది తండ్రి, అనేక మంది కరోనా వైరస్ ద్వారా బాధింపబడుతున్నారు ప్రభా, బాధపడుతున్నారు ప్రభా. వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచమని, అభిషేకించమని, అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా ప్రభా సంఘాలన్నీ మొదలై నీ స్తుతించి ఆరాధించి కూడికలు జరిపించేలాగా ప్రభా నువ్వు కృప చూపించమని. అలాగే తండ్రి ఈ కరోనా వైరస్ ఈ సమయంలో ప్రభా ఎవరెవరైతే డాక్టర్లు కానీ ప్రభా, శానిటైజర్ వర్కర్స్ కానీ ప్రభా, ఎవరెవరైతే అధికారులు ప్రభా కష్టపడుతున్నారో ప్రభా, పోలీస్ సిబ్బంది, వారందరిని అభిషేకించు, ఆశీర్వదించు తండ్రి. ఈ కరోనా వైరస్ అనేది తండ్రి ఇంకా విస్తరించకుండా, ప్రబలకుండా ప్రభా మమ్మల్ని అందరినీ కాపాడమని, అభిషేకించమని, నువ్వు స్వస్థపరచమని నమ్మి విశ్వసిస్తూ నజరేయుడైన సర్వశక్తి గల యేసు క్రీస్తును మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.